కడకచ్చుకోపో. టమాటా బాగా మక్కేదాకా కాసేపు మూత పెట్టేసి కొంచెం టమాటాల పైన సాల్ట్ వేసుకుంటే తొందర మక్కిపోతుంది. ఈ ఎల్లిగడ్డ కారంలో మాత్రం పసుపు వేయకూడదు, అంతే. ఎల్లిగడ్డ కారంలో కొంతమంది చింతపండు వేస్తారు. నేను చింతపండు వేయకుండా ఇలా వెరైటీగా టమాటా ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు అల్లం, ఎల్లిగడ్డ, ఉప్పు, కారం రెండు కలిపి నూరుకున్న ముద్దను ఇందులో వేసి కలిపి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. బాగుంటుందండి, అన్నం పైన బాగుంటుంది. దీన్ని కొంతమంది ఎల్లిగడ్డ కారం అంటారు, కొంతమంది రోటి మిఠాయి, రోట్లో నూరిన మిఠాయి, రోటు మిఠాయి. కరివేపాకు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇందులో. అయిపోయింది.